సౌండ్ కొంచెం తగ్గించండి. సౌండ్ వస్తుంది. ప్రభు అయిన యేసు ప్రభు మన రక్షకుడు, ప్రియుడు. అతని సమక్షంలో స్థానిక కాపరి షాలం రాజు గారు, విలియం గారు మరియు చేరి వచ్చిన సభ అందరికీ క్రీస్తు యేసునందు శుభాభివందనాలు. హల్లెలూయా. చాలా నేను చూస్తున్నాను, కోసూరులో ఓన్లీ లేడీస్ ఉన్నారా? జెంట్స్ లేరా? వీరికి ఎవరు మ్యారీడ్ కదా? అంత సింగిల్ లేడీసా? వృద్ధులు ఉన్నారు, లేడీసు మరి ఇలా ఉన్నారు. ఏంటి, హస్బెండ్స్ లేరా? చాలా మటుకు మగవారు ఎక్కువగా ఫాలో కారు. అవునండి, చాలా విచారం. మరి కుటుంబానికి యజమానుడు ఎవరండి? ఆడవారా? మగవారు కదా? మరి యజమానులు లేరు. ఇప్పుడు క్రీస్తు లేకుంటే మనం తప్పిపోయేవారం, రక్షింపబడలేం కదా? మగవారు లేకుంటే ఇక్కడ కూర్చున్న ఆడవారు కూడా తప్పిపోతారు. అవునా? కనుక శిరస్సు గృహానికి, కుటుంబానికి మగవారు, శిరస్సు మగవారు, పురుషులు. మరి శిరస్సు లేని దేహము అది వ్యర్థము. కాబట్టి శిరస్సులు ఎక్కడున్నారో మరి నాకు కనబడట్లేదు. చాలా విచారము అనిపిస్తుంది. అయినా పర్వాలేదు, విచారంలో మనము దేవుణ్ణి వదలకుండా వెతుక్కోవడము చాలా మంచిది. ఇక్కడ చూసినట్టయితే మీరు నివసిస్తున్న ఈ యొక్క గ్రామాన్ని పురము అంటాము. అదర్వైజ్ గ్రామాన్ని పురం కూడా అంటారు కదా? పురం, కోసూరు పురము, మువ్వాపురము, ఇంకేవేవో ఉన్నాయి, చెల్లపల్లి పురము. పురము అంటే గ్రామం. గ్రామంలో ఉంటున్నాము మనము. పూర్వకాలంలో కూడా యోధులను వారిని విడిపించినప్పుడు, బానిసత్వంలో నుంచి విడిపించినప్పుడు యెహోవా దేవుడు మోషే నడిపిస్తున్నాడు. వారిని నడిపిస్తున్నప్పుడు ఆయన చెప్పాడు మోషేకి, అయ్యా, ఆ యోర్దాన్ నది దాటి నువ్వు యెరికో పట్టణంలో, అంటే ప్రామిస్ ల్యాండ్లో, వాగ్దాన భూమిలో నీవు తీసుకొని పోకముందు ఈ యొక్క వాగ్దానం చేసిన ప్రామిస్ ల్యాండ్లో, ఆ యొక్క ప్రదేశంలో ప్రవేశించక ముందు అందరూ పరిశుద్ధపరచబడాలి. ఈరోజు మనం పరలోక రాజ్యంలో వెళ్ళాలి అంటే మనం ఏం చేస్తాము? మన యొక్క పాపాలను ఒప్పుకొని పరిశుద్ధపరచబడతాము, బ్యాప్తిజం తీసుకుంటాము, యేసు ప్రభువు నా రక్షకుడు అని అంటాము, ఆయన రక్తంలో కడగబడతాము. అదేవిధంగా ఆ రోజుల్లో యేసు ప్రభువు లేడు కాబట్టి ఆ వాగ్దాన భూమిలో వారు ప్రవేశించక ముందు 400 ఏండ్లు వారు బానిసత్వంలో ఉన్నారు. వారు ఎంతో శ్రమపడ్డారు, ఎన్నో పాపాలు చేశారు, ఎన్నో విధాలుగా దేవుణ్ణి సనిగారు. అయినా దేవుడు ఎంతో ప్రయత్నించాడు. మోషే ద్వారానే కాదు, ఎన్నో పండుగల ద్వారా వారిని రక్షించాలనుకున్నాడు, ప్రవక్తల ద్వారా రక్షించాలనుకున్నాడు, ఎన్నో మహత్తర కార్యములు చేసి వారిని రక్షించాలనుకున్నారు. అయినా మానవుడు కొంచెం వంకర బుద్ధి కాబట్టి ఈ రోజు మట్టుకు ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నాడు మనల్ని రక్షించుకోవాలని. ఎందుకు అంటే మనల్ని సృష్టించేటప్పుడు తన స్వరూపములో, తన పోలికలో మనల్ని సృష్టించాడు. తన రూపాన్ని, ఆయన యొక్క పోలికలను కోల్పోదలుచుకోలేదు. అందుకే ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నాడు.
ప్రయత్నిస్తున్నాడు. రూపము అంటే ఆయన తీరుగా మనల్ని చూసినట్టయితే మన యొక్క దేవుడు ఏ విధంగా ఉన్నాడో మనము అలాగా ఉన్నామని మనకు తెలిసిపోతుంది. మరి రూపము ఆయన విధంగా ఉంది. కానీ పోలికలను మనం కోల్పోయాము. పోలికలు అంటే మన యొక్క థింకింగ్, అంటే ఆలోచనలు, ప్రవర్తన, క్యారెక్టర్, చరిత్ర అంత చెడిపోయి ఉంది. కాబట్టి అతడు మనల్ని తిరిగి సంపాదించుకోవాలని ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఈవెన్ పండుగల ద్వారా కూడా, పస్కా పండుగ, పులియన రొట్టెల పండుగ, కోతకాలపు పండుగ, ప్రథమ ఫలం పండుగ, ఇవన్నీ రక్షణను సూచిస్తున్నాయి. కానీ మానవుడు ఇంకా పాపాలు చేస్తూనే వస్తున్నాడు. వారు ఆ బబులోను నుంచి, ఐగుప్తులో నుంచి వారు ప్రయాణిస్తున్నప్పుడు ఎన్నో పాపాలకు చేశారు. దూడను చేసుకున్నారు, ఎన్నో పాపాలు చేశారు, త్రాగుతూ ఉన్నారు, వ్యభిచరిస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. అందుకే ఇవన్నీ వారి నుంచి తొలగించి వారిని పవిత్రపరిచి ఆ యొక్క పురములలోనికి వారు చేరిన తర్వాత అక్కడి నుంచి యెరికో పట్టణము, యోర్దాను నది దాటి అప్పుడు వారు ప్రామిస్ ల్యాండ్లో, అంటే వాగ్దాన భూమిలో వారు ప్రవేశించాలని ఆయన కోరుకున్నాడు. ఈ యొక్క వాక్యాన్ని చూడాలంటే సంఖ్యాకాండము 35వ అధ్యాయము, ఎవరు చదివేవారు ఉన్నారు ఇక్కడ? మీరా సిస్టర్? ఓకే. 35వ అధ్యాయము 9 నుంచి 11. పాస్టర్ గారు మీరు మైకు ఇవ్వండి. మీరు ఎవరన్నా ఉన్నవారు ఉంటే, చక్కగా చదివేవారు ఉంటే చదవండి. సంఖ్యాకాండము 35వ అధ్యాయము 9, 10, 11. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీరు యోర్దాను దాటి కనానులోనికి వెళ్ళిన తర్వాత ఆశ్రయపురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకొనవలెను. థ్యాంక్ యూ బ్రదర్. నీవు మొగనా ఆడనా? మొగ. వెరీ గుడ్, చాలా సంతోషం. నువ్వన్న ఒక మగ పురుషుని ఉన్నావయ్యా. నా జతగాడిగా ఇతను ఉన్నాడు. ఇక్కడ చూస్తే నాకు అందరూ ఆడవారే కనబడుతున్నారు. ఇది స్త్రీల క్రిస్మస్ అన్నట్టు అనిపిస్తుంది. శాలం ఓకే, ఎనీహౌ మనం క్రిస్మస్ జరుపుకోవాలి. ఆడవారేమి మగవారేమి దేవుని సన్నిధిలో అందరూ ఏకంగా ఉన్నారు, ఒకటిగా ఉన్నారు. కానాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత ఆశ్రయపురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకునవలెను. ఈ పురములు అనగానే మనకేమంటుందంటే ఆశ్రయము కల్పించేది, అంటే రెఫ్యూజీ. ఇంగ్లీష్లో ఏమంటారంటే రెఫ్యూజ్ ఆర్ అసైలం. అసైలం అంటే ఆశ్రయము కల్పించుకొనుట. ఎలాంటి వారికి ఆశ్రయము? ప్రతి ఒక్కరూ, అందరూ పాపులే. నీతిమంతుడు ఒక్కడు లేడు. ఆ రోజుల్లో లేడు, ఈ రోజుల్లో లేడు. అందుకే యేసుప్రభు రావాల్సి వచ్చింది. ఈ ఆశ్రయపురాలు మరి అప్పుడు యేసుప్రభు లేడు, మోషే మాత్రం ఉన్నాడు. మోషే నడిపిస్తున్నాడు. అప్పుడు మోషేకు చెప్పాడు, నువ్వు ఆ కానాను దేశంలోనికి, వాగ్దాన భూమిలోనికి నువ్వు వెళ్ళకముందు, వారిని తీసుకొని పోకముందు, యోర్దాను నది దాటించకముందు వారిని పరిశుద్ధపరచాలి. చూడండి, అంతమందిని, కొన్ని లక్షల మోతాదులో ఉన్నారు, వాగ్దాన భూమిలోనికి వెళ్తున్నారు. ఈ రోజుల్లో చూస్తే కోట్ల కంటే ఇంకా అరబ్స్లో ప్రజలున్నారు. వీరందరినీ మనమంతయు ఆ యొక్క ఆశ్రయపురంలోనికి వెళ్ళాలంటే, ఆశ్రయపురం అంటే ఆ యొక్క వాగ్దాన భూమి, ఆ యొక్క స్వాస్యము కల్పించే పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే మనమందరము పరిశుద్ధపరచబడాలి. అప్పుడే నువ్వు వెళ్ళగలుగుతావు. ఆ రోజుల్లో కూడా అదే. ఆ రోజుల్లో కూడా ఎన్ని నువ్వు మేకలు, ఎడ్లను ఏవిటిని అర్పించినా నీవు పరిశుద్ధపరచబడాలి. అప్పుడు యేసుప్రభు లేడు వారి మధ్యలో. ఈ మధ్యలో మనకు యేసుప్రభు ఉన్నాడు. కానీ ఈ ఆశ్రయపురాలు ఏం చేస్తాయంటే అక్కడ ఒక ఆశ్రయమును కల్పిస్తాయి.
వాగ్దాన భూమిలోనికి పోకముందు, యోర్దాను నది దాటక ముందో యువతల ఆశ్రయపురాలు ఏర్పించారు. ఎందుకు అని అంటే వారికి ఒక ప్రొటెక్షన్, ఒక ఆశ్రయం కల్పించనికి, వారిని పరిశుద్ధపరచనికి ఈ యొక్క ఆశ్రయపురాలు ఏర్పరిచినట్టు మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ చూసినట్టయితే మనకు కూడా ఒక ఆశ్రయపురము ఏర్పరచాలి. ఎవరు అంటే ఒక రిడీమర్ అంటే మనల్ని ఆ యొక్క బంధకములో నుంచి వెలచెల్లించి మనల్ని విడిపించేవాడు కావాలి. ఒక ఆశ్రయపురం కావాలి. అది మనము యేసు ప్రభువులో చూస్తున్నాము. ఆయన మనల్ని విడిపిస్తున్నాడని ఎక్కడ చూసినా ఈ యొక్క వాక్యాన్ని చెప్తున్నారు. ఆయన్నే మనల్ని విడిపించేవాడు, ఆయన్నే మన యొక్క అసైలం అంటే ఆశ్రయపురము. అతను ఒక పురములాగా మన మధ్యలోనికి ఉన్నాడు. ఆ బాండేజ్, ఆ బంధకములో నుంచి, బానిసత్వంలో నుంచి, ఎన్స్లేవ్మెంట్ బానిసత్వంలో నుంచి మనల్ని విడిపించనికి వస్తున్నాడని మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క ర్యామ్సమ్ అనగానే, ఈ యొక్క రిడెంప్షన్ విడుదల అనగానే ఏంటంటే చూడండి, ఈ మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనము. మార్కు సువార్త 10వ అధ్యాయము. ఈయన ఈ యొక్క ఆశ్రయపురము ఏం చేస్తాడో మనం చూస్తున్నాం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెనను. ఇతడు మనకు ప్రతిగా, మన యొక్క పాపాలకు ప్రతిగా పరిచారము చేయుటకు వచ్చాడు. పరిచారము చేయించుకొనుటకు రాలేదు. నీవు పూజించి ఏదేదో చేస్తుంటే అది కాదు, అతనికి చెల్లదు. అతడు నీకు పరిచారణ చేయకి, నాకు పరిచారణ చేయకి, అంతేకాకుండా ప్రతిగా విమోచన అంటే రిడీమ్ అంటే మన యొక్క పాపముల యొక్క వెల చెల్లించనీకి, మనల్ని బంధకములో నుంచి విడిపించనీకి క్రయధనము నువ్వు చేసిన యొక్క క్రియలకు బదులుగా తన ప్రాణాన్ని ఇచ్చుటకు వచ్చాను. హల్లెలూయా. కాబట్టి ఈయన మనకు ఆశ్రయపురమై ఉన్నాడని మనం చూస్తున్నాము. ఈయన ఇచ్చుట ద్వారా మనము ఏ విధంగా ఆ యొక్క డెత్ పెనాల్టీ, మరణ శిక్ష, మరణ దండన, పెనాల్టీ అంటే దండన, ఆ యొక్క జరిమానా నుంచి మనల్ని విడిపించనికి ఆయన మన మధ్యలోనికి వచ్చినట్టు మనం చూస్తున్నాము. కొలసీయులకు రాసిన పత్రిక 1:14 చూసినట్టయితే, మొదటి అధ్యాయము 14వ వచనం. కుమారుని యందు విమోచనము అనగా, చూసారా, కుమారుని యందు, కుమారుడు యేసు ప్రభువు, యెహోవా దేవుని యొక్క కుమారుడు, ఆయన యందు మనకు పాప క్షమాపణ కలుగుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తే నువ్వు ఆశ్రయించవలసింది ఎవరినన్నమాట? ఆశ్రయించవలసింది ఎవరినండి? కుమారుని యందు విమోచన అంటే విడుదల. ఆయన యందు విడుదల ఉంది కాబట్టి నువ్వు ఆశ్రయించవలసింది ఎవరిని? గట్టిగా చెప్పాలమ్మా, ఏం సిగ్గుపడకూడదు. ఎవరిని? యేసు ప్రభువును. ఈరోజు మనం అందుకే ఇక్కడ కూర్చున్నాము. హల్లెలూయా. ఆయనను ఆశ్రయించనీకి, మన యొక్క పాపములను విమోచన కలగాలి. కాబట్టి ప్రతి మానవుడు నీతిమంతుడు లేడు, ఒకడును లేడు. ప్రతివాడు పాపం చేసిన వాడు. కాబట్టి ప్రతివాడు ఆయన యందు విమోచన, ఆయనను ఆశ్రయించాలి. దట్ ఈస్ మొదటి పాయింట్, మనకు తెలిసిపోతుంది. మరి ఆ యొక్క ఆశ్రయపురాల గురించి నేను చెప్తాను. అది కొంచెం సేపు పక్కకు పెట్టేస్తే మనం చూసినట్టయితే ఈయన మన యొక్క రెఫ్యూజ్ అంటే ఈయనను ఆశ్రయము మనకు కల్పించేవాడు. ఎందుకంటే ఆయనను చూసినట్టయితే కీర్తనల గ్రంథము 46:1, కీర్తనల గ్రంథము 46 అధ్యాయము 1వ వచనము, దేవుడు మనకు ఆశ్రయ దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. దేవుడు మనకు ఆశ్రయపురమై ఉన్నాడు. మన యేసు ప్రభువు, యెహోవా దేవుడు. అదర్వైజ్ యేసు ప్రభువు మనకు ఆశ్రయ దుర్గము అంటే ఒక కోట, ఒక కాపుదల,
ఒక క్లోజ్డ్ ఇక్కడ ఈ ఈ యొక్క ఇల్లు ఒక క్లోజ్డ్ 4 ప్రక్కల నిన్ను అదొక చిన్న దుర్గము. అందులో నువ్వు పోయినట్టయితే ఏ చలి గాని, ఏ గాలి గాని, ఏ విపత్తు గాని, ఎవరు గాని నిన్ను చూడరు. నిన్ను కాపాడుతారు. అది కాపాడుతుంది. అదేవిధంగా ఆయన మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో, కష్టకాలంలో, శోధన కాలంలో, నీకు ఆ జడ్జిమెంట్ తీర్పు కాలములో నీవు నమ్ముకొనదగిన దేవుడు. నీవు నమ్ముకోవాలి. ఆయనను నమ్ముకోవాలి. నేను నమ్ముకోవాలి. వి ఆర్ ఇన్ జెపటీ. జెపటీ అంటే మనము ఒక గండములో ఉన్నాం. ఈ గండాన్ని దాటాలంటే ఈ యొక్క ఆశ్రయ దుర్గమును నమ్ముకోవాలి. యేసు ప్రభువును నమ్ముకోవాలి. కుమారుని యందు పాప విమోచన ఉంది. ఆ యొక్క విమోచన నీవు పొందుకోవాలి. విమోచింపబడకుంటే నీవు చాలా గండములో ఉన్నట్టు, మనకు ఒక అడ్వర్సరీ అంటే విపత్తులో ఉన్నట్టు మన జీవితము. కాబట్టి ఈ యొక్క ఆశ్రయపురమును మనము ఆ యొక్క ఆశ్రయపురమును ఆశ్రయించాలి. మనము చదివిన విధంగా మోషేకు మరి ఆశ్రయపురాలు ఏర్పరచమన్నాడు. ఎందుకంటే అందరూ పాపం చేస్తూ వచ్చారు. 400 ఏండ్లు వారు బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తులో నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వస్తున్నారు. వారికి కావలసిన ఆహారాన్ని, మన్నాను కురిపించాడు. నీళ్లు లేవంటే నీళ్లు ఇచ్చాడు. మాంసం లేదంటే మాంసం ఇచ్చాడు. చీకటిలో వారికి చలి పెడుతుందంటే ఆ యొక్క అగ్ని స్తంభాన్ని ఇచ్చాడు. ఎండలలో వారికి ఎండ కొడుతుంది అని అంటే మేఘ స్తంభాన్ని ఇచ్చాడు. ప్రతి అక్కర్లు తీర్చారు. అయినా వారు పాపపు జీవితంలో నుంచి బయటికి రాలేదు. ఈరోజు అయినా మనము కూడా రాలేదు. అందుకే ఆయన కుమారుణ్ణి చివరి ప్రయత్నంలో, చివరిసారిగా, ఇక దీని తర్వాత యేసు ప్రభువు రాడు. వచ్చే విధంగా వచ్చినట్టయితే ఆయన నీతో నాతో తీర్పు తీర్చనీకి, యుద్ధము చేయనీకి వస్తాడు కానీ నీకు ఆ ప్రేమను పంచిపెట్టనీకి రాడు. హల్లెలూయా. కనుక మనకు విమోచన ఈ రోజే ఉంది. ఆ విమోచనను ఆయనను ఆశ్రయించాలి. ఈ ఆశ్రయపురాలు చూసినట్టయితే అదే మనము యెహోషువ 20వ అధ్యాయము చూడండి. యెహోషువ 20వ అధ్యాయము 7వ వచనం నుంచి 7-8 వచనాలు మనం చూస్తాం. ఈ ఆశ్రయపురాలు నేను చెప్పాను కదా, ఎవరన్నా పాపము చేసినా, ఎవరన్నా ఏది చేసినా ఈ ఆశ్రయపురము, ఈ యొక్క ఊరికి రావాలంటే నేను ఎంతో మందిని అడిగి ఇక్కడికి వచ్చాను. రాకముందు ఊర్లో చాలా మటుకు పెద్దలు ఉంటారు. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కూడా మనము గ్రామాల్లో చూస్తే పోలీస్ పటువారి వీరు ఉంటారు కదండి. అలానే ఆ రోజుల్లో ఆ పురాల్లో కూడా ఉండేవారు. 12 గోత్రాలు ఉండేవి. వస్తున్నారు, లక్షల తాదాదులో మనుషులు ఉన్నారు. వారితో ప్రతి ఒక్కరికి ఇక్కడ 6 ఆశ్రయపురాలు ఆయన సృష్టించినట్టు చూస్తున్నాము. యోర్దాను నది పక్కకు 6 పురాలు సృష్టించాడు. 7వ వచనం నుంచి చదవమ్మా. అప్పుడు వారు నఫ్తాలీల మన్యములోని గలిలయలో, థ్యాంక్ యూ సిస్టర్, అక్కడ ఒక పేరు వచ్చింది. ఆ యొక్క మన్యములో గలిలయలో అనే దగ్గర, గలిలయలో కెదేషు ఒక పేరు. ఈ ఊరికి కోసూరు అని పేరు. కెదేషు అని అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధత. ఎప్పుడైతే పాపి తన పగవారు, అవెంజర్, ఎవరికైతే నువ్వు నష్టపరిచావో అతడు ఆ రోజుల్లో వచ్చి కొట్టేవారు, చంపేవారు. ఇతడు ఉరికి పోయి కెదేషు అనే గ్రామం దగ్గరికి వచ్చి, అయ్యో నన్ను చంపుతున్నారయ్యా, నన్ను రక్షించండి అని ఆ రోజుల్లో అరవాలి. బాగా చక్కగా వినాలి మీరు, ఇది కథలాగుంటుంది. ఇది ఏ విధంగా మనకు యేసు ప్రభువుకు చెందుతుందో మనం చూద్దాం. ఆ కెదేషు దగ్గరికి పోయి, నేను అరుస్తున్నాను, అయ్యా నేను ఒకరిని నష్టపరిచాను, వాడు నా మీదకి వస్తున్నాడు. అతన్ని ఎవెంజర్ అంటారు, పగవారు. వస్తున్నందుకు నేను అక్కడిని చర్చంగానే ఆ లోపటున్న వాళ్ళు నన్ను లోపలికి తీసుకునేవారు. ఆ ఊరిలో, చిన్న చిన్న ఊర్లు ఆ రోజుల్లో, ఊరిలో నేను తీసుకోగానే, ఏంటి నీ సమస్య అంటే, ఇట్లా నేను ఈ పాపాలు చేశాను,
నన్ను చంపనీకి వస్తున్నారు, నన్ను పరిశుద్ధపరచండి. అతన్ని పరిశుద్ధపరిచేదాకా ఆ ఊరిలో ఉండనిచ్చేవారు. అతడు అక్కడ పరిశుద్ధపరచబడతాడు. ఏంటంటే అతని యొక్క గిల్ట్, అంటే అతని దుష్కార్యములు, ఆ యొక్క సిన్, ఆ యొక్క తప్పులు అతడు ఒప్పుకోవాలి. ఒప్పుకునేంత మటుకు అతన్ని ఆ ఊరిలో ఉంచేవారు. అది కెదేషు, మొదటి ఊరు. కెదేషు అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధపరచుట, పరిశుద్ధత, హోలీ. అయితే ఈరోజు మనకు ఆ యొక్క కెదేషు లేదు, ఆ ఊరు లేదు. కోసూరు ఉంది, మొవ్వా ఉంది, ఘంటసాల ఉంది, నాకు హైదరాబాద్ ఉంది. కానీ అక్కడ ఎక్కడ చూసినా పాపము పాపము. కాబట్టి మనకు ఒక కెదేషు ఉన్నాడు. ఎవరా కెదేషు అంటే ఎబ్రీలకు రాసిన పత్రిక చూడండి, వాక్యము బాగా వినండి, మీకు చాలా బాగా మంచిగా అర్థమయ్యేలాగా చిన్నగా. నా తెలుగు అర్థమవుతుందండి మీకు? మీరు ఆంధ్రవారు, మీరు మీరు గొప్ప తెలుగు మాట్లాడతారు. నేను ఏదో ఏదో విధంగా ఎబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 25-26 వచనం. ఈయన ద్వారా, ఈయన అనగానే యేసు క్రీస్తు. గుడ్, అట్లా గట్టిగా చెప్పాలి. ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించి ఉన్నాడు గనక వారిని సంపూర్ణంగా రక్షించుటకు పవిత్రుడును. చూసారా, కెదేషు విషయం నేను చెప్పాను. ఏంటంటే పరిశుద్ధత. ఇతను మనకు రక్షించేవాడు ఏ విధంగా ఉన్నాడంటే పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపములో చేరక ప్రత్యేకముగా హెచ్చించిన వాడై ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. చూసారా, ఆ రోజుల్లో ఆశ్రయపురాలు ఉన్నాయి, అందులో పెద్దలు ఉన్నారు. మీరు పోలీస్ అనండి, పట్వార్ అనండి, లేకుంటే పాస్టర్ అనండి, ఎవరో పెద్దలు ఉన్నారు. వారు ఈ పాపి పోగానే అతన్ని పట్టుకొని అతనికి క్లాసెస్ తీసుకునేవారు, అతన్ని నడిపించేవారు, అతన్ని శుద్ధిపరిచేవారు, అతన్ని సరిచేసేవారు. సరిచేసి అతడు సరి అయిన తర్వాత, అతడు అన్ని ఒప్పుకున్న తర్వాత అతనికి పర్మిషన్ ఇచ్చేవారు వాగ్దాన భూమిలోనికి చేరనీకి. హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు మనము పరిశుద్ధపరచబడాలి అంటే మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. నేను పాస్టర్ను, శాలం రాజు పాస్టరు, విలియం పాస్టరు, వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కానీ ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు. ఎవరు అతను? ఎవరు? యేసు ప్రభు. హల్లెలూయా. యేసు ప్రభువు మనకున్నాడు. అతడు మనల్ని ఏం చేస్తాడంటే పవిత్రపరుస్తాడు. మొదట పరిశుద్ధము, కెదేష్. యేసు ప్రభు యొక్క పేరు ఇక్కడ మనం చూస్తున్నాము, ఈజ్ ఎ కెదేష్. ఆయన పవిత్రుడు, నిర్దోషి. అంటే నిర్దోషి అంటే ఎవరి మీద దోషం మోపడు. మీ పాప భారములన్నీ నా మీద వెయ్యండి. ఆయన పరిచారము చేయనీకి వచ్చాడు, పరిచారము చేయించుకోవటానికి రాలేదు. అందు నిమిత్తమై అతను వచ్చాడు. అతను నిర్దోషి, నిష్కలంకుడు, అన్డిఫైల్డ్, ఏ కలంకము లేనివాడు. మరి పాపములో చేరక ఆయన లోకములో ఉన్నా కానీ లోకములోనికి పాపాన్ని అంటుకోలేదు. అన్కంటామినేటెడ్ అంటే ఆయన పాపములో చేరలేదు, ప్రత్యేకంగా ఉన్నవాడు. అంటే క్రైస్తవులు అనగానే మీకేమన్నా అర్థమైందండి? మేము క్రైస్తవులమండి, మేము మారినమండి, మేము మతం పట్టినమండి, వాట్ ఎవర్ మేబీ మీరు ఏ విధంగా చెప్పుకుంటారు. కానీ క్రైస్తవులు అనబడుతున్నారు. క్రైస్తవులు అనగానే ఏంటో తెలుసా? తెలియదు. ఈరోజు నేను చెప్తాను సింపుల్గా. క్రైస్తవుడు అనగానే ప్రత్యేకించబడ్డవాడు. హల్లెలూయా. ప్రత్యేకత. మనంలో మిమ్మల్ని చూడగానే ఒక ప్రత్యేకత కనబడాలి. యేసు ప్రభువు మనకందరికీ ఉన్నవాడు. ఆయనలో ప్రత్యేకత ఉంది, ఈ క్వాలిటీస్ ఉన్నాయి. ఆయన చరిత్ర ఇది. పరిచారము చేయనీకి వచ్చాడు, నిన్ను విమోచించనీకి వచ్చాడు, నిన్ను రక్షించనీకి వచ్చాడు. ఈజ్ ఎ కెదేష్.
మొదటి ఆ ఊరి పేరు కెదేష్. ఒక పాపిని పవిత్రపరుస్తారు. పవిత్రపరిచి అతన్ని యోర్దాను నది దాటిచ్చి ఆ యొక్క నిత్య రాజ్యములోనికి ప్రవేశించబెడతారు. హల్లెలూయా. అదేవిధంగా నిన్ను పవిత్రపరిచి ఆ నిత్య రాజ్యములోనికి తీసుకెళ్ళనీకి ఇటువంటి యాజకుడు అవసరము. ఇక్కడ మనము 25వ వచనం, ఈయన ద్వారా దేవునికి వచ్చు వారి పక్షమున నీ నీ పక్షమున ఆయన నిలబడతాడు. నీ పక్షమున ఆయన నీ యొక్క పాప భారములన్నీ తీసుకుంటాడు. యెహోవా దేవుడు కానీ, దేవుడు యేసు ప్రభువు కానీ నీకు ఇచ్చే శిక్షను కూడా ఆయన తీసుకుంటాడు. హల్లెలూయా. నీ పక్షమున విజ్ఞాపన అంటే మీకంత బాగా తెలుగు వస్తుంది నాకు. విజ్ఞాపన అంటే ప్రార్థన, ప్రాధేయపడుట. ఒకవేళ అయ్యా అయ్యా అని విజ్ఞాపన, ఒక మృక్కి, ఒక భిక్షం అడుక్కునుట. ఆయన నీ బదులుగా ఆయన అడుక్కొని ఆయన అలా చేయుటకు నిరంతరము జీవించి ఉన్నాడు. ఈజ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. అంటే నిన్న, నేడు, రేపు కూడా అతడు జీవించేవాడు. హల్లెలూయా. కాబట్టి గనక సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. కనుక థ్యాంక్ యూ బ్రదర్, ఉండండి. కనుక మనము ఆ విధంగా అటు పక్కకు జరపండి సార్. ఆ విధంగా మనము ఆయనను ఆ కెదేష్ అనే పురములోనికి ప్రవేశించాలి. ఇక్కడ మొదటి పురంలో ఆయన కెదేష్ కనబడుతున్నాడు, పవిత్రపరిచేవాడుగా కనబడుతున్నాడు. అచ్చా, రెండవది చదవమ్మా. అదే ఆ అధ్యాయాన్ని పట్టి పెట్టుకో. ఏ ఏ ఏ షెకెము. ఇక్కడ చూసినట్టయితే రెండవది మన్యమందలి షెకెము. కెదేష్ ఒకటి అయిపోయింది. 6 పురాలు ఏర్పరిచారు ఆ రోజుల్లో. మోషే ఏర్పరిచాడు. దాన్ని యెహోషువ నడిపిస్తున్నాడు మోషే తర్వాత. వీరిని ఆ షెకెము అంటే అర్థం ఏంటంటే షోల్డర్, భుజము. భుజాలు ఏమి సూచిస్తాయండి? భుజాలు ఏం చేస్తారు? భుజాలు పాస్టర్ గారు చెప్తున్నాడు, బలము, శక్తి, స్ట్రాంగ్. మనము అప్పుడప్పుడు ఏమైనా ఎత్తుకున్నప్పుడు ఇలా ఎత్తుకుంటాము. రే భుజం మీద పెట్టుకోరా, అప్పుడు నువ్వు అవలీలగా తీసుకొని వెళ్తావు కదా. భుజము, అయ్యొక్క భుజము అనే రెండవ ఊరు ఏంటిదంటే ఆయన భుజము అయి ఉన్నాడు. షెకెమ్ అంటే షోల్డర్. ఈ భుజము మీన్స్ స్ట్రెంగ్త్. నీ యొక్క బలము, నీ యొక్క సామర్థ్యత, నీ యొక్క శక్తి ఉన్నది అని మనం చూస్తూ ఉన్నాము. చూడండి, నీ యొక్క పాప భారములు ఆయన తన మీద వేసుకుంటున్నాడు. అంటే తన యొక్క భుజం మీద, తన యొక్క నీ కాడి బరువుగా ఉంది, నా మీద వెయ్యండి. హల్లెలూయా. యెషయా గ్రంథము 53వ అధ్యాయము చూడండి. యెషయా 53వ అధ్యాయము 6వ వచనము. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. ఈ రోజుల్లో ప్రతి మానవుడు తనకిష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. కాదనేవారు ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ ఎవ్వరు లేరు. గనక మనము మన యొక్క త్రోవ తప్పిపోతే మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలెను, మన అందరి దోషములు అతని మీద మోపెను. ఆయన షోల్డర్స్ మీద మోపాడు. ఎవరు? తండ్రే మోపాడు. వారు కాదు మోసేది, వారు బుద్ధి లేని వారు, దుర్మార్గులు, నీతిమంతులు కారు అని మన యొక్క దోషాలు తీసి యేసు ప్రభు మీద మోపాడంట. అందుకే ఆయనకు షెకెమ్ అన్నాడు. ఆ రోజుల్లో రెండవ ఊరు పేరు షెకెమ్. అందులో దోషాలుంటే
వారు అతని యొక్క దోషాలు తీసి అతనిని మంచిగా ఒక తండ్రి యొద్దకు నడిపించేవారు. అప్పుడే అతడు ఆ శుద్ధిగా కలిగిన వాడు. అతడు ప్రామిస్ ల్యాండ్లో, ఆ యొక్క వాగ్దాన భూమిలో అతడు వెళ్ళాలి. అదే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చూడండి. 9వ అధ్యాయము 6వ వచనం, అదే యెషయా గ్రంథం. ఏలయనగా 9వ అధ్యాయము యెషయా 9, మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. అవును, మనకు శిశువు పుట్టబోతున్నాడు. మనల్ని రక్షించేవాడు, మనల్ని కాపాడేవాడు. ఆయన ఎలాంటి వాడు అంటే, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ప్రతి ఒక్క మానవుల యొక్క భారమంతా ఆయన భుజముల మీద ఉంటుంది. అందుకే ఆయనకు రెండవ పేరు షెకెం. ఈ యొక్క పురము యొక్క పేరు అతనికి పెట్టబడింది, షెకెం. అతడు ఎలాంటి వాడు? ఆశ్చర్యకరుడు. ఆయన యొక్క పుట్టుక ఆశ్చర్యము, ఆయన యొక్క రాక ఆశ్చర్యము. ప్రతి మానవుల యొక్క పాపాలు మోసుకునేది పోయేది. ఇప్పుడు ఒకరి అప్పు కానీ, ఒకరి పాపము కానీ, ఒకరి దెబ్బ కానీ మనం తీసుకుంటామా? తీసుకోము. కానీ ఆయన తీసుకున్నాడు. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు. ఆయన చనిపోవుట ఒక ఆశ్చర్యం, ఆయన తిరిగి లేచుట ఒక ఆశ్చర్యం, ఆయన ఆరోహణమవుట ఒక ఆశ్చర్యం, ఆయన తిరిగి రావడము కూడా ఒక ఆశ్చర్యకరము. కాబట్టి ఆయన బలవంతుడైన దేవుడు. ఆయనకున్న బలము, శక్తి ఎవరికి లేదు. ఇంతమందిని రక్షించగలడు, ఈ ప్రపంచాన్ని రక్షించగలడు. సర్వలోకము యేసు ప్రభువు. యేసు అనగానే ఏంటండి అర్థము? రక్షకుడు. రక్షకుడే కాదు, లోక రక్షకుడు, లోకమంతటిని రక్షించేవాడు. అంతేకాకుండా నిత్యుడకు ఎవర్ లాస్టింగ్ ఫాదర్, ఆయన యొక్క మన తండ్రి ఎల్లప్పుడూ జీవించేవాడు. హల్లెలూయా. అంతేకాదు, లోకములో మానవులకు కావలసింది ధనము కాదు, ఆరోగ్యము కాదు, సుఖశాంతులు కాదు, సమాధానము కావాలి. హల్లెలూయా. ఆయన సమాధానకర్త. ఆయనను ఆశ్రయించు. ఆ షెకెమును అనే పురములోనికి నువ్వు వెళ్ళాలి. ఇక్కడి నుంచి మొవ్వాబు అవడం కాదు, ఇక్కడి నుంచి కోదాడు కానీ, ఎక్కడ కానీ, సూర్యపేట కానీ, వాట్ ఎవర్ మేబీ, ఘంటసాల కానీ, మచిలీపట్నం కానీ పోవడం కాదు. షెకెములో నువ్వు ఉండాలి. షెకెములో అంటే ఎవరంటే భుజము, ఆ యొక్క శక్తి గల భుజాలు, ఆయన యొక్క సన్నిధిలో, ఆయన సహవాసములో, ఆయన కాపుదలలో మనం ఉండాలి. మూడవది చదవమ్మా. మూడవ ఊరు పేరు చదువు. ఎక్కడ? షెకెము చదివావు. దాని తర్వాత హెబ్రోను. హెబ్రోన్ అంటే మీకు తెలుసా? హెబ్రోన్లో మేము ఎక్కడికి, ఏ గుడికి పోతున్నాము అంటే హెబ్రోను సహవాసం అంటారు. హెబ్రోన్ అంటే ఏంటి? ఆ రోజుల్లో ఒక పురం ఉండిందంట. 2 పురాలు అయిపోయాయి. కెదేష్ అయిపోయింది, షెకెం అయిపోయింది. హెబ్రోను అనగానే అలయన్స్ అంటే సహవాసము. హెబ్రోన్ చర్చ్ అనగానే మీరు ఏ చర్చికి వెళ్తున్నారంటే హెబ్రోన్ అని అంటే, హెబ్రోన్ అంటే మీకు తెలిసి ఉండాలి, సహవాసము. ఒక సహవాసము హెబ్రోన్కు. అందుకే ఆ చర్చ్ పేరు హెబ్రోన్ పెట్టారు. హెబ్రోన్ అంటే ఇక్కడ ఏంటంటే, ఆయన మానవుడు కోల్పోయాడు, సహవాసాన్ని కోల్పోయాడు. ఆదాము కోల్పోయాడు, సహవాసాన్ని కోల్పోయాడు. అందుకే ఆ సహవాసము, దేవునితో సహవాసము చేయించడానికి పాపి ఎప్పుడైనా ఉరికిపోయి ఆ హెబ్రోన్లోనికి పోయినట్టయితే, ఎందుకంటే లక్షలాది మందులు ఉన్నారు. ఆ విడిపింపు ఐగుప్తుల్లో నుంచి నడిపించినప్పుడు అందరికీ ఒకే ఊరు దొరకదు. ఈ ఊరిలోనికి వెళ్ళినట్టయితే పాప మాట్లాడకు, ఓయ్ పాప విడదు, హెబ్రోన్లోనికి పోయేవారు. హెబ్రోన్ అంటే సహవాసము. అందులోనికి పోగానే అతన్ని లోబడి తీసుకొచ్చి ఏంటేంటి అని అడగంగానే, ఈ విధంగా చేశాను, నా యొక్క శత్రువులు అయిపోయారు, సహవాసాన్ని కోల్పోయాను, సన్నిధి కోల్పోయాను,
వారు అతన్ని మార్చి, ఏ అబ్బాయ్, హెబ్రోన్లో అతన్ని సరిదిద్దేవారు. హల్లెలూయా. ఆ సరిదిద్దుట్లో ఆయన ఏం చేశాడు, దేవుని సన్నిధిలోనికి నడిపించనీకి తీసుకొని వెళ్ళేవారు. అతడు సరిపోయిన తర్వాత, అతడు అన్ని ఒప్పుకున్న తర్వాత అతన్ని ఇంటర్వ్యూ చేసి, అతన్ని బాగా సన్నిధి చేసి ఆ యొక్క కానాను దేశంలోనికి ప్రవేశించనీకి అతన్ని యోర్దాను నది దాటించేవారు. మనము కూడా సరిచేయబడాలి. సరిచేయబడాలంటే ఇతని యొక్క సహవాసంలోనికి రావాలి. యేసు ప్రభు సహవాసంలోనికి రావాలి. అప్పుడు అతడు ఏం చేస్తాడో 1 పేతురు 3వ అధ్యాయము చూడమ్మా. 1 పేతురు 3వ అధ్యాయము 18వ వచనం. చక్కగా చదువుతున్నావు. 1 పేతురు 3వ అధ్యాయము అమ్మ 18వ వచనము. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి ఒకేసారి శ్రమపడెను. హల్లెలూయా. ఏలయనగా, దేర్ఫోర్, మనము ఈ విధంగా అనీతిమంతులమై ఉన్నాము. అందునిమిత్తమై ఏలయనగా నీతిమంతుడైన క్రీస్తు శరీరములో చంపబడి, నీతిమంతుడైన అతడు క్రీస్తు ఒక్కడే హెబ్రోను, ఆయన సహవాసములో ఉండాలి. ఆ హెబ్రోనులో ఉన్న శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాప విషయంలో ఒకేసారి చనిపోయాను. అనీతి మంతుల కొరకు. ఆ నీతి మంతులు అంటే ఏ వచనం అండి అది? కమాన్ నాన్న, వీడియో చేసి అమ్మ కొంచెం. అనీతిమంతులు ఏ వచనం అండి? నీతిమంతుడు, అనీతిమంతులు బహువచనము. హల్లెలూయా. మనము బహువచనములో ఉన్నాము, అనీతిమంతులమై ఉన్నాము. కానీ ఒకే ఒక నీతిమంతుడు మన కొరకు చంపబడి శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడ్డాడు. హల్లెలూయా. నేను ఇంతకు ముందే ఆశ్చర్యకరుడు అని చెప్పాను. ఆయన చంపడంలో, చనిపోవడంలో ఆశ్చర్యకరుడు, తిరిగి లేచడంలో, ఆత్మ విషయంలో అతను బ్రతికించబడ్డాడు. ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, అక్కడ ఆ వాడలో చనిపోయాడు. ఇదేంటి చిన్న బస్తీ అంటే పెద్ద బస్తీ వెనుకకుందంట, విలియం చర్చ్ అక్కడుంది. ఆ వాడలో చనిపోయాడు అనుకోండి, మనం ఊరికిపోయి ఏమడుగుతాము? చనిపోయాడా అని అడుగుతాం. చనిపోయాడా అనేది దేని విషయంలో చనిపోయాడు? శరీర విషయంలో. కానీ ప్రాణం పోయిందా అని అడుగుతామా? ప్రాణం పోయింది అని అంటే ఎక్కడికి పోయింది? కనుక ఆత్మ విషయంలో మనము బ్రతికింపబడాలి. హల్లెలూయా. ఆ విధంగా అతడు బ్రతికించనీకి మన మధ్యలోనికి వచ్చినట్టు చూస్తున్నాము. అందుకే ఆయన ఏమంటున్నాడు? క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయము ఒకేసారి చనిపోయాడు. మన అందరి పాపముల విషయము ఆయన ఒకటేసారి చనిపోయాడు. చనిపోయి తిరిగి లేచాడు. ఆయన స్టోరీ అక్కడ కథం కాలేదు. మన స్టోరీ కథమైపోతుంది. కానీ మన స్టోరీ కూడా అక్కడ ఫుల్ స్టాప్ లేకుండా తిరిగి బ్రతికింపబడాలని ఆయన మన గురించి చనిపోయాడు. అందుకే ఈజ్ హెబ్రోన్. అందుకే నువ్వు ఆయన సహవాసములో ఉండాలి. ఆయన ఒక ఊరిలో నువ్వు చేరాలి. ఆ పురములో నువ్వు ఉండాలి. క్రీస్తు పురములో, హెబ్రోన్లో నువ్వు ఉండాలి. ఉన్నట్టయితే ఆయన ఏం చేస్తాడంటే మనల్ని దేవుని యొద్దకు తీసుకొని వచ్చుటకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు దేవుని ఈ చిత్తం అలాగున్న ఎడల క్రీస్తు చేసి శ్రమపడుట కంటే మేలు చేయుట బహు మంచిది. ఆయన మేలు చేయనీకి వచ్చాడు. హల్లెలూయా. మనము ఆ విధంగా ఆయన సన్నిధిలో ఉండాలి. ఇట్స్ ఏ
ఫాదర్స్ గాడ్స్ విల్ అంటే ఆయన యొక్క తండ్రి చిత్తమై ఉన్నది. ఆయన తన చిత్తాన్ని తన ఇష్టాన్ని నెరవేర్చుకొని రాలేదు. మనమైతే మన ఇష్టాలు ఇష్టపూర్వకమైనవి మనం చేస్తాము. ఈరోజు సండే చర్చికి హెబ్రోన్కు వెళ్ళము. ఇష్టం లేదమ్మా, నాకు కొంచెం కష్టంగా ఉందమ్మా అంటాము. కానీ ఆయన తన ఇష్టాన్ని పక్కకు పెట్టి దేవుని చిత్తము నెరవేర్చనీకి వచ్చాడు. మీరు దేవుని చిత్తం నెరవేరుస్తారా? ఈరోజు నీకు ఆయన నీ సహవాసము నీకు ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఈరోజు మీరు ఆయన సహవాసములో ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక చూడండి, మనము ఒక చిన్నది చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని సిల్వ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను. అభిష్టం అంటే తండ్రి యొక్క ఇష్టము ఇదే. ఆయన ద్వారా మీరు ఆయనతో సహవాసం చేసినట్టయితే ఆ స్వాస్యము ఆ యొక్క పరలోక రాజ్యం చేరుతారు, లేకుంటే చేరరు. తండ్రి యొక్క చిత్తము ఆయన ద్వారానే. నేనే మార్గము సత్యము జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు. హల్లెలూయా. గనుక హెబ్రోన్కు వెళ్తున్నామంటే ఏదో హెబ్రోన్ అని పేరు కాదండి. ఆయన సహవాసములోనికి వెళ్తున్నావు నీవు. ఆయన సన్నిధిలోనికి వెళ్తున్నావు నీవు. ఆయన కాపుదలలోనికి వెళ్తున్నావు నీవు. కాబట్టి నువ్వు ఆయన కాపుదలలో వెళ్ళనీకి, ఆ సన్నిధిలో సహవాసములో ఉండనీకి నువ్వు ఇక్కడికి వచ్చావు. హల్లెలూయా. నేను ఇక్కడ నిలబడ్డాను, అందు నిమిత్తమై నిలబడ్డాను. ఆయన సన్నిధి సహవాసంలో నేను ఉండాలి. ఈజ్ ఎ హెబ్రోన్. ఒకటేమో కెదేషు ఆయన, ఇంకోటేమో షెకెము ఆయన ఇంకొకటి హెబ్రోన్. చదవమ్మా నెక్స్ట్. అరణ్యములోని బేసేరు. చాలు, థ్యాంక్ యూ సిస్టర్. బేసేరు అనేది ఇంకొక గ్రామం ఉంది. బేసేరు అంటే స్ట్రాంగ్, శక్తి గల పురం అనేది ఒకటి ఉంది. ఈ యొక్క పురములో ఏంటంటే దావీదు మహారాజు ఏమంటున్నాడో శక్తి గురించి చూసినట్టయితే కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 1-2 వచనాలు. 18వ అధ్యాయము. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్న నా దుర్గము, కీర్తనీయుడైన శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. ఈరోజు నీ శత్రువు ఎవడండి? నా శత్రువు ఎవడు? ఎవరైనా చెప్పగలుగుతారా? ఆ యొక్క సాతాను చేతిలో నుండి నన్ను రక్షించువాడు. అందుకే యెహోవా నా బలమా. ఒక పాట ఉంది కదండి, యెహోవా అయినది నీ మార్గం, పూర్ణమైనది నీ మార్గం. చాలు సిస్టర్, థ్యాంక్ యూ. హల్లెలూయా. యెహోవా నా బలమా, యథార్థమైనది నా బలము. దావీదు మహారాజు, దావీదు అనగానే ప్రియుడు, దాని యొక్క అర్థము. ఆయన ఒక కాపరి, అతనికి కాపరి అవసరం వచ్చింది. యెహోవా నా కాపరి అని ఒప్పుకుంటున్నాడు. ఆయన్నే ఒక కాపరి అవసరం వచ్చింది. కాబట్టి మీకు కూడా ఆ యొక్క బలం అవసరం. అందుకే ఈజ్ అ బేసేర్.
ఆ యొక్క బలమును మనము మనము ఆశ్రయించాలి. ఆ సౌల్ నుంచి కాపాడాడు, తన సొంత మామ నుంచి అతన్ని కాపాడాడు, గొర్రెల కాపరి నుంచి ఆయనను రాజుగా చేశాడు. హల్లెలూయా. కాబట్టి అలాంటి, ఎందుకంటే ఈ ఆయన మనల్ని ఏం చేస్తాడంటే మనల్ని కాపాడి ఆయన యొక్క తండ్రి యొక్క సన్నిధిలోనికి, ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును, కీర్తననీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా, ఇది రచించిన వాడు ఆయనకు మొర్రపెట్టగా ఆయనకేం తెలిసిందంటే ఆయన నా యొక్క కేడం, నన్ను రక్షించేవాడు, నా రక్షణ శృంగము. అంటే శృంగము అంటే హార్న్, హార్న్ ఇట్లా పైప్ లాగా ఉంటుంది. ఆ యొక్క బూరతో అతన్ని కొనియాడుతూ అతడు చెప్పుచున్నాడు, నీకు నాకు చెప్తున్నాడు. అందుకే ఈయన ఆ హెవెన్లీ ప్రామిస్ ల్యాండ్లోనికి నువ్వు చేరాలంటే ఈయనను ఆశ్రయించాలి. 2 తిమోతి 4:18 చూడండి సిస్టర్. 2 తిమోతి 4:18. 2 తిమోతి 4:18. 2 తిమోతి, ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యములో చేరునట్లు నన్ను రక్షించును. హల్లెలూయా. మనల్ని ప్రతి దుష్కార్యములో నుంచి రక్షించే హెబ్రోను ఇతను, యేసు ప్రభు. సరే, మనకు టైం అవుతుంది, 10 లోపల ఇచ్చేయమన్నాడు. మరి వేరొక పురము గురించి నేర్చుకుందాం. అది నీవు పరలోక రాజ్యములో చేరాలంటే దుష్కార్యముల నుంచి నిన్ను రక్షించేవాడు ఎవరు లేరు, ఈ యొక్క బేసేర్ మాత్రమే. ఈ యొక్క యేసు ప్రభు పేరు బేసేర్, బేసేరు మాత్రమే. ఆ పురంలో నువ్వు చేరాలి. ఇంకొకటి చదువు సిస్టర్. రామోతు. రామోతు అనగానే ఏంటంటే హైట్స్, ఎత్తైన. ఆ యొక్క పురం దగ్గరికి పోగానే పాపి త్వరగా తీసుకొని వచ్చి అతన్ని పరిశుద్ధపరిచేంత మట్టుకు అక్కడ ఉంచి పరిశుద్ధపరిచి కానాను దేశంలోనికి పంపించేవారు. ఈ కానాను దేశంలోనికి పంపించేవారు కాబట్టి జీసస్ ఈజ్ అవర్ సేవియర్. యేసు ప్రభువు మనల్ని రక్షించేవాడు. ఆయన యొక్క రామోతు, ఆయన పేరు రామోతు, ఆ ఎత్తైన స్థలంలో నివసించేవాడు. కాబట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-11. అందుచేతను పరలోకంలో అందులో ఉన్నవారిలో కానీ ప్రతి మోకాలును హెచ్చించి అనుగ్రహించెను. ఇక్కడ చూసారా, ఆయన యొక్క నామము చాలా అందరికంటే హెచ్చించాడంట దేవుడు. ఆయన చేసిన కార్యాలు, ఆయన అందరినీ రక్షించేవాడు. అన్ని నామముల కంటే పైనామము ఆయన మనల్ని ఉంచాడు. కాబట్టి ఆయనను ఆశ్రయించాలి, ఆయనలో ఉండాలి. ప్రతివాని నాలుకయు తండ్రి దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు, ఈరోజు నువ్వు ఒప్పుకున్నట్లయితే నిన్ను ఆ ఎత్తైన స్థలములోనికి, మన దేవుడు అక్కడ ఎత్తైన స్థలములో ఉన్నాడు. ఆ పరలోక రాజ్యము ఎత్తైన హైట్స్లో ఉంది, ఆ యొక్క రామోతులో ఉంది. ఆయన ఆరోహణమై ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి యొక్క పక్కన రొమ్ములో కూర్చున్నాడు. అదేవిధంగా నిన్ను నన్ను తీసుకొని వెళ్ళి ఆయన అక్కడ కూర్చోబెడతాడు. అందుకే ఆయన కూర్చుండే స్థలంలో మనం ఉండాలి. ప్రకటనల గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం చూసినట్టయితే, ప్రకటనల గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనము, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా ఆ సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. హల్లెలూయా. చూసారా,
ఆయన ఉట్టిగానే ప్రామిస్ చేయట్లేదు, వాగ్దానం ఇవ్వట్లేదు. ఆ వాగ్దాన భూమిలోనికి నువ్వు చేరాలంటే, తండ్రి ప్రక్కన కూర్చోవాలంటే ఈ యొక్క బేసెరును ఆశ్రయించాలి. అందుకే జయించిన వాడిని, నువ్వు ఈ లోకంలోని జయించిన వాడిగా ఉండాలి, నీవు గెలుపొందిన వాడిగా ఉండాలి. అందుకే ఆ సింహాసనం మందు కూర్చుండిన ప్రకారము ఈ లోకమును జయించిన వాణ్ణి నా ప్రక్కన కూర్చుండనిస్తాను. హల్లెలూయా. కనుక ఈరోజు నీ జయించిన వాడిగా ఉండాలి. చివరిగా ఇంకొక ఊరు ఉంది, ఆరవది, ఇది 5వది అయిపోయింది. చదవమ్మా. గోలాను నియమించను. గోలాను అంటే అర్థం ఏంటంటే హ్యాపీ, ఆనందము, జాయ్. ఆయనను నువ్వు ఆశ్రయించినట్టయితే నీవు గోలాలులో ఉంటావంట. గోలాను అనగానే ఆయనను ఆశ్రయించుట విషయము లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనము. ఇది ఆఖరి 2వ అధ్యాయము 10వ వచనము. అయితే దూత భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు సువర్తమానము నేను మీకు తెలియజేసి, గుడ్ హైడింగ్, ప్రజలందరికీ కలగబోవు సువర్తమానము ఈరోజు నేను కూడా మీకు తెలుపుతున్నాను. హల్లెలూయా. ఏంటంటే, అయితే భయపడకుడి, మీరు భయపడొద్దు. ఈరోజు మనకు రక్షకుడు వస్తున్నాడు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరము ఈ యొక్క గోలాన్ అంటే సంతోషకరమైన వర్తమానము, సంతోషము, సమాధానము. ఎందుకు అని అంటే సాల్వేషన్ హస్ కమ్ టు ద వరల్డ్, అంటే రక్షణ ఈ లోకానికి వచ్చేసింది. రక్షణ ఇక్కడ ఉంది, ఈ పురములో, యేసు ప్రభు అనే పురములో ఉంది. ఆ యొక్క పురమును మనం ఆశ్రయించాలి. యు విల్ నాట్ పరిష్, అంటే నువ్వు నశించేవాడిగా నీవు ఉండవు. ఈ యొక్క పురములో నీవు ఆశ్రయించాలి. ఈ యొక్క పురమును, ఈ యొక్క గోలాన్ను ఆశ్రయించాలి. నీవు రెఫ్యూజ్గా ఆయనను తీసుకోవాలి. ఆయనను తీసుకున్నట్టయితే యూ విల్ బి సేవ్డ్, నువ్వు రక్షింపబడతావు. అందుకే ఆ యొక్క 11వ వచనము, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు. వెంటనే పరలోక సైన్యము ఆ దూతతో కూడినప్పుడు సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఈ భూమి మీద నీకు సమాధానం కావాలంటే ధనము అక్కర్లేదండి, ధాన్యం అక్కర్లేదు, చక్కటి భార్య పిల్లలు అక్కర్లేదు, ఏది అవసరం లేదు. ఈ యొక్క పురాల్లో చేరినట్టయితే ఈ 6 పురాలు ఈ ఒక్క మనిషిలో ఉన్నాయి. ఈ పురము ఈయన దగ్గర ఈజ్ ఎ కెదేష్, ఈజ్ ఎ షెకెమ్, ఈజ్ ఎబ్రోన్, ఈయన బేసేరు, ఈయన రామోతు, ఈయన గోలాను. గనక ఈ యొక్క పురములోనే చేరితే కానీ నీవు ఆ పరలోక రాజ్యంలో ఉండలేవు. అందుకే ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. నీవు ఆయనని ఇష్టపడితే నీకు సమాధానము. మీరు పోయి మోడీని అడగండి, మీరు పోయి ట్రంప్ని అడగండి, పోయి చంద్రబాబుని అడగండి, సమాధానము లేదు. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. సమాధాన పడ్డవాడే రీకన్సిలేషన్, సమాధాన పడలేదు. అందుకే ఆయన సమాధాన పరచనీకి, దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళనీకి ఆయన ద్వారా తండ్రి యొద్దకు వెళ్తారు. పరలోక రాజ్యము అని అంటాం, కానీ పరలోక రాజ్యము కాదు. ఆయన ఏమంటున్నాడు, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. తండ్రిని చూడాలి. మీకు తండ్రి ఎవరో తెలుసా? తల్లి చెప్తేనే తెలుస్తుంది మనకు బయాలజికలీ, శరీరరీతిగా తండ్రి ఎవరో. కానీ ఆత్మీయ తండ్రి మీకు తెలుసా? యేసు ప్రభువు మనకు కనపరుస్తాడు. హల్లెలూయా. ఆయనతో సమాధానపరుస్తాడు. అందుకే వచ్చాడు, అందుకే ఆయన కుమారుణ్ణి పంపాడు. అపోస్తుల కార్యము 4:12 చదవమ్మా. అపోస్తుల కార్యము 4:12 చివరిగా, మరి ఎవని వల్లనూ రక్షణ కలగదు, ఈ నామం వల్లనే రక్షణ పొందవలేను. ఆకాశం క్రింద మనుషులకు ఇయ్యబడిన మరి ఏ నామమున
రక్షణ పొందలేవు. ఏ నామము, ఏ మనుషులు, ఏ ఒక్క పేరులో కానీ ఏ నామం వలన మనుషులు లేరు, రక్షణ పొందలేవు. యేసు ప్రభు మాత్రమే. హల్లెలూయా, అందలియా. కాబట్టి లూకా సువార్త 19:10 ఇదిగో మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడు, నశించుచున్న దాన్ని వెతికి. సో ఈరోజు నీ కోసము నా కోసము వెతుకుచున్నాడు. కాబట్టి నీవు ఈ యొక్క మనుష్య కుమారుని, ద సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు మనుష్య కుమారుడిగా మన మధ్యలోనికి వచ్చాడు. కాబట్టి ఈయనే మార్గము, సత్యము, జీవము నై ఉన్నాడు. ఈయన ద్వారా తప్ప ఎవరు రక్షణ పొందలేరు, తండ్రిని చేరలేరు, ఆ వాగ్దాన భూమిలో ప్రవేశించలేరు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. పిలిచినందుకు మరి పాస్టర్లు ఇరువురికి, ట్విన్ పాస్టర్స్ లెఫ్ట్ రైట్లో ఉన్నారు, వారికి నా నిండు వందనాలు. ఈరోజు మీరు బాగా గ్రహించుండవచ్చు ఈ యొక్క క్రిస్మస్ మెసేజ్ ఆయన ఎందు నిమిత్తమై వస్తున్నాడు అనేది గ్రహించాలి. ప్రీ క్రిస్మస్ అనగానే ఇక్కడంతా లేడీస్ వచ్చి కూర్చున్నారు. లేడీస్ అందరూ దీవించబడ్డారు, జెంట్స్ కూడా దీవించబడ్డారు, వచ్చిన వారందరూ. కానీ మీరు యేసు ప్రభు అనే పురములో చేరాలి. ఆశ్రయపురాలు 6, ఆ యొక్క 6 పురాలు ఈయనలో ఇమిడి ఉన్నాయి. ఆ రోజుల్లో పండుగల ద్వారా కూడా, ఒకవేళ నెక్స్ట్ ఇయర్ నన్ను హార్వెస్ట్ ఫెస్టివల్కి పిలిస్తే పండుగల ద్వారా కూడా ఎలా రక్షణ కల్పించాడు అనేది నేను చెప్పగలను. మరి ముఖ్యంగా ఈ యొక్క బేసేరు పురముల గురించి మీరు విన్నారో లేదో కానీ ఈరోజు ఆ పురాలు అన్నది ఆ రోజుల్లో కల్పించాడు. ఎందుకంటే పాపిని రక్షించనికి, పరలోక రాజ్యంలో చేర్చనికి, వాగ్దాన భూమిలో ఆ యోర్దాను నది దాటి అతన్ని అక్కడ ఉంచనికి ఆ యొక్క పురాలు ఏర్పరిచాడు. ఈరోజు ఒకే ఒక పురం ఉంది, లోక రక్షకుడు. ఆ పురంలో మనం చేరాలి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరూ చప్పట్లు కొడుచు ప్రభు నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి చక్కటి శ్రేష్టమైనటువంటి మాటలు, మరి పురములను గురించి దైవజనులు మనతో మాట్లాడుతూ వచ్చారు. మాత్రమే కాదు, ఆ పురములలో మనము చేర్చబడితే మరి పరలోక రాజ్యమునకు వెళతామని, ఆ పురములు మన ప్రభు అయిన యేసుక్రీస్తులో ఇమిడి ఉన్నాయని మరి చాలా శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని మనకు అందించినటువంటి ప్రియ దైవజనులు, మరి అయ్యగారికి మా సంఘం తరపున, గ్రామము తరపున, మా కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అయ్యగారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ప్రత్యేకమైన సమయంలో కేక్ కటింగ్లోకి వెళ్దాం. దానికంటే ముందు మన మధ్యలో దైవజనులు మరి భరత్ బ్రదర్ గారు ఉన్నారు, వారు ప్రార్థనలో నడిపిస్తారు. మరి తదుపరి మనం అందరం కూడా కేక్ కటింగ్ చేసుకుని అనంతరం మరి భోజన కార్యక్రమాలు, అందరికీ భోజనాలు సిద్ధపరచబడ్డాయి. విందుతో మనం సెలవు తీసుకుందాం. దైవజనులు భరత్ అన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన, మహోన్నతమైన నామములో మీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాము. ఈ యొక్క రాత్రికాల సమయంలో మా ప్రియ సహోదరుడు దయగల తండ్రి మరి విలియం రాజాను బట్టి మీకు వందనాలు. సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకొని తను ఇచ్చిన తలంపును బట్టి మీకు వందనాలు. మరి ఈ దినము ఈ యొక్క సెమీ క్రిస్మస్ జరిపించాలని మీ దాసునికి ఇచ్చిన తలంపును బట్టి మీకు వందనములు చెల్లిస్తుంటున్నాం. దయగల తండ్రి, మీ దాసుడు మరి హైదరాబాద్ నుంచి మా మధ్యకు మీరు తీసుకొచ్చిన విధానమును బట్టి వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. మరి విత్తబడినటువంటి వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ఆశ్రయాల పురముల గురించి ప్రభా 6 రకాలైనటువంటి పురముల గురించి మాట్లాడుతూ వచ్చారు. అందును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాము. ఈ సమయంలో విన్నటువంటి వాక్యాన్ని విడిచిపెట్టకుండా రక్షణ లేని వారు రక్షణ పొందటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. దయగల తండ్రి, కృపగల దేవా, ఈ వాక్యం అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తుంటున్నాం. దయగల తండ్రి, అనేకులు రక్షింపబడి దేవుని యొక్క సంఘములో చేర్చబడినట్లుగా సహాయము చేయండి. ఈ లోకయాత్రలో విశ్వాసంలో కొనసాగి ఆ పురము అయినటువంటి పరలోక రాజ్యంలో ప్రతి ఒక్కరు చేరునట్లుగా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము. దయగల తండ్రి, విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాము. దయగల తండ్రి, వచ్చినటువంటి దైవ సేవకులు, విశ్వాసులు అందరినీ కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. మిగతా సమయం దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.
మరి ప్రత్యేకమైన సమయంలో ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మన మధ్యలో దైవజనులు మరి జాన్ విక్టరయ్య గారు ఉన్నారు, వారికి కొనసాగిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ స్థలంలో ఉన్న దైవజనులందరూ కూడా ఇక్కడికి చేరి వద్దాం. దయచేసి మీరంతా కొద్ది నిమిషాలు మౌనంగా ఉండండి. మీకు క్యాండిల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, వాటిని మీరు తీసుకోండి. దయచేసి అందరూ మౌనంగా ఉండి సహకరించాలని తెలియజేస్తూ ఉన్నాం. మన మధ్యలో దైవజనులు మరి దూర ప్రాంతం నుండి వచ్చి అద్భుతమైన సందేశాన్ని అందించి, ఎవరు లేవద్దు, దయచేసి అందరూ కూర్చోండి. అద్భుతమైన సందేశాన్ని మనకు అందించి ఈ లోకంలో యేసు ప్రభు తప్ప ఆశ్రయపురం ఏదీ లేదని చాటి చెప్పి మనల్ని అందరినీ ప్రోత్సహించిన దైవజనులను ఈ రాత్రి మనం కలిగి ఉండడం మనకు ఆశీర్వాదం. ఈ సమయంలో దైవజనులు ఈ యొక్క క్రిస్మస్ కేక్ని కట్ చేసి మనలందరినీ కూడా ముందుకు నడిపిస్తారు. ప్రకాష్ గారు రండి. వెనకాల ఎవరైనా దైవజనులు ఉంటే దయచేసి మీరందరూ ఇక్కడికి రావాలని తెలియజేస్తా ఉన్నాం ప్రేమతో. మీరు వెనకాల ఉన్నారు, మాకు కనబడకపోవచ్చు ఈ లైటింగ్ వెలుతురులో, కానీ మిమ్మల్ని ప్రేమతో గౌరవంగా ఇక్కడికి ఆహ్వానిస్తూ ఉన్నాం. కాజు నుండి సహోదరులు దైవజనులు సంపత్ గారు మన మధ్యలో ఉన్నారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నేను అనగానే మీరు చప్పట్లు కొట్టాలి. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. పరలోకమునే విడచెను, పాపిని నన్ను కరుణించెను, పసిబాలునిగా పండెను, పశువుల తొట్టిలో వింతగా. చప్పట్లు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు బాబు చైరేసి కూర్చోబెట్టండి అక్కడ అమ్మగారిని. రోజు క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఆహా క్రిస్మస్, ఓహో క్రిస్మస్, ఆహా క్రిస్మస్, ఓహో. దయచేసి అందరూ ఒకసారి లేచి నిలబడదామా? రానే నిలబడండి దయచేసి. ఆహా క్రిస్మస్, ఓహో క్రిస్మస్, ఆహా క్రిస్మస్, ఓహో క్రిస్మస్. రానే వచ్చింది, వెలుగును తెచ్చింది, రానే వచ్చింది, వెలుగులు తెచ్చింది. చలి చలి కాలములో పొగల మంచుల్లో చిరు చిరు దీపాలు శోభిత గృహాలు. చలి చలి కాలములో పొగల మంచుల్లో చిరు చిరు దీపాలు శోభిత గృహాలు. ఆహా క్రిస్మస్, ఓహో క్రిస్మస్, ఆహా క్రిస్మస్,
ఓహో క్రిస్మస్ రానే వచ్చింది, వెలుగును తెచ్చింది, రానే వచ్చింది, వెలుగును తెచ్చింది. సెల్ ఫోన్ తీసి లైట్ వేయండి. సెల్ ఫోన్స్. నీ జన్మదినము యేసయ్యా యేసయ్యా, మాకెంతో బలము యేసయ్యా యేసయ్యా. పడదాం. నీ జన్మదినము యేసయ్యా యేసయ్యా, సెల్ ఫోన్ అందరి దగ్గర ఉంది. తీయండి. యేసయ్యా యేసయ్యా, మా తోడు నీవే యేసయ్యా యేసయ్యా. క్యాండిల్స్ లేని వాళ్ళు మీ దగ్గర సెల్ ఫోన్ ఉంటే సెల్ ఫోన్ లైట్ ఆన్ చేసి మీరు కొంచెం పైకెత్తండి. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. హల్లెలూయా. ఓహో ఆహా క్రిస్మస్, ఓహో క్రిస్మస్, ఆహా క్రిస్మస్, ఓహో క్రిస్మస్ రానే వచ్చింది, వెలుగును తెచ్చింది, రానే వచ్చింది, వెలుగును తెచ్చింది. క్రిస్మస్ ట్రీలు, గిటింగు గార్డులు, కేకులు, పాకలు, తీరిసు బలుపలు, ఆటలు పాటలు. ఓహో దయచేసి మీ దగ్గర ఉన్న క్యాండిల్స్ ఆర్పి కొంచెం పక్కన పెట్టి దయచేసి ఒక్క నిమిషం అలా కూర్చుందాం. అందరూ కూర్చుందాం. మనం దయచేసి అందరూ కూర్చుందాం. మీ కొరకు బయట భోజనాలు. దయచేసి ప్రత్యేకమైనటువంటి సమయంలో ఒక చిన్న పాట పాడు. పరిచర్య కొరకైనటువంటి ప్రేమపూర్వకమైన కానుకలు పట్టబడతాయి కనుక ఏ ఇబ్బంది లేదు. సిద్ధపడిన వారే మీ కానుకలను మరి పరిచర్య కొరకు సమర్పించండి. మరి తల్లిగారు కాజులో పరిచర్య చేస్తున్నటువంటి తల్లిగారు మన మధ్యలో ఉన్నారు. బందెల వరముఖి అమ్మగారు వారు వచ్చి ఒక పాట పాడి అక్కడ కూర్చొని పాడేస్తారా? పాడుతూ ఉండగా మరి దయచేసి ఎవ్వరు లేవద్దు. సిద్ధపడిన వాళ్ళు ప్రభుకి అర్పించండి, లేకపోతే కంగారు పడమాకండి. మీ అందరి కొరకు ఏర్పాటు చేశారు. దయచేసి అందరూ సహకరించండి. ఎవ్వరు లేచి వెళ్ళొద్దు. మీ దగ్గరికి మీరు సిద్ధపడితే కానుక అర్పించండి, లేకపోతే కూర్చోండి. ప్రార్థన ఆశీర్వాదం తర్వాత మరి ఆశీర్వాదకరమైన సమయంలో ప్రేమ విందు కూడా ఉంది. అందరూ పాలు పొంది వెళ్ళాలని తెలియజేస్తా ఉన్నాం. దైవజనరాలు ఒక పాట పాడతారు ఈ సమయంలో. అందరం గట్టిగా హల్లెలూయా చెప్దాం. లేదండి, అది గట్టిగా కాదు, సమర్పణ వచ్చినట్లు రాలే, గట్టిగా చెప్పాలి. లేదండి, ఇంకా గట్టిగా చెప్పగలరు. ఎస్, థ్యాంక్ యూ. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 104వ పాట. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 104. వినరేయో నరులారా, వినుల కింపు మీరా, మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినరే. అనుదినమును దేవుని తనయుని పదవల జంబులు మన ముననిడి కొనుచును. వినరేయో నరులారా, వినుల కింపు మీరా, మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినరే. నరరూపు భూని ఘోర నరకుల రారమ్మాని, దురితాము బాపు దొడ్డ దొరయవు మరియావర పుత్రుడు కరమరుదగు కల్వరి గిరి దరికరి గిరయాంబున ప్రభు కరుణ. దయచేసి అందరూ చప్పట్లు కొట్టండి. నరులారా, వినుల కింపు మీరా, మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినరే.
అందమైన మోక్ష అందరికీ దీక్ష బోని తన మేని సిలువ మ్రాను నడచి మృతి పొందెను దీన దయ పరుడైన మహాత్ముడు జాను దయాగం కలిపిన తెరంగిది వినరేయో నరులారా వినులకింపు మీరా మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినరే పొందుగోరిన వారి వింద పరమోపకారి ఎందరెందారి పరమ నంద పదముందుగా చేసెను అందమునంతన పొందసుర చిందెను భక్తుల డెంగము గుందగా వినరేయో నరులారా వినులకింపు మీరా మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినరే మాయావాదుల మాని ఇతడే సద్గురుడాని తలపోసి చూసి మతిని చలభ